అంటే అంత సెన్సిటివ్. మనం ప్రజలకి నీతి చెప్పేటప్పుడు మనం నీతివంతంగా ఉండాలనే క్యారెక్టర్. ఇప్పుడు ఈ విషయంలో కూడా జరిగింది అదే. ముందు నీట్ పరీక్షలు జరగగానే యాక్షన్ తీసుకున్నారు. భారతదేశంలో 170 దాకా జరిగినాయి. వీటిట్లలో కూడా మంత్రులు ఎవడు రాజీనామా చేయలే. అధికారుల మీద చర్యలు ఉంటాయి, నడుస్తుంటుంది. సరే, ఇక్కడ వచ్చేటప్పటికి ఏం జరుగుతోంది? ఈ పిల్లల ఉద్యమాన్ని అడ్డుపెట్టి అసాంఘిక శక్తులు రంగప్రవేశం చేస్తున్నాయి అన్నప్పుడు వాస్తవంగా కాల్చవతలు పడేయమంటే అయిపోతుంది. అందులో కాల్చినప్పుడు ఏమవుతుంది? స్టూడెంట్స్ ని చంపారన్న పేరు వెళ్తుంది. ఇప్పుడు బయటపడుతున్నటువంటి కొత్త విషయాలు ఏమిటి? అందులో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఒక 180 మంది ఇన్ఫ్లుయెన్సర్లకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు. ప్లస్ మిలిటరీ యూనిఫామ్లు, ఆర్పిఎఫ్ యూనిఫామ్లు, పోలీస్ యూనిఫాముల్లో వచ్చి గొడవ చేయాలని చూశారట. 2700 మంది క్రిమినల్స్ మీద ఇప్పుడు కేసులు నమోదైతే కోర్టు కూడా కొట్టేయక్కర్లేదు, అవి చూడమని చెప్పింది. 2700 మంది. వాళ్ళల్లో ఎవడన్నా పోలీసును పొడి చేస్తే పోలీస్ కాల్చచ్చు, లేదా పోలీస్ యూనిఫామ్ లో వీళ్ళని మీద దాడులు చేయొచ్చు. ఈ రెండిట్లో ఏది చంపేయచ్చు వీళ్ళని. అది జరుగుంటే అల్లకల్లోలం అయ్యేది. కాబట్టి ఆ సమాచారం అంతా ఉన్నప్పుడు మనం కఠినంగా ఉందాం అన్నటువంటి ధోరణిలో ఉండొచ్చు గవర్నమెంట్. కానీ అక్కడ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి సంఘ ప్రచారక్ ఇప్పుడు ఆయన మోడీ